హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్సేనండి, అన్ని అద్భుతమైన టిప్స్, 15 రకాల టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుని, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫేస్ పౌడర్ కొంచెం వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలానే కొంచెం బేకింగ్ సోడా అంటే కుకింగ్ పౌడర్ అండి కొంచెం వేసేసుకొని ఈ 3 బాగా మిక్సింగ్ చేసేసుకొని, ఇలా మనం ఇల్లు ఉడ్చుకునే చీపుర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటికి మనకు తెలియని డిస్ట్ అయితే పేరుకుంటుంది. అలానే క్రిములు వస్తూ ఉంటాయి కదండి. మనం 1 వీక్ కానీ 1 మంత్కి కానీ ఇలాగా చీపురికి ఉన్నటువంటి డస్ట్ని కానీ క్రిములు కానీ పోవాలి అంటే ఇలా ట్రై చేయండి. వీటిపైన కొంచెం ఈ పౌడర్ అయితే మిక్సింగ్ చేసేసి మనం దీనిపైన చీపురు పైన వేసుకున్నాం అనుకోండి, చీపురుపై ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, కుక్కర్ వాచ్లు మనం క్లీన్ చేసుకుని బయట పెట్టేస్తూ ఉంటాము. బయట పెడితే ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మనకి ఉంటాయి, పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 3. ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బట్టల క్లిప్స్ మనకు అవసరానికి లేనప్పుడు ఇలాగ పెన్ని క్యాప్స్ని అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చండి. పెన్ని క్యాప్స్ మనం పడేస్తూ ఉంటాం కదండి, ఇలాగ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. శనగగుళ్ళు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ శనగగుళ్ళు ప్యాకెట్లో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ ఒలిచేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ కాడ లాంటిది ఉంటుంది కదండి, ఆ ఎల్లుల్లిపాయ కాడని ఇలాగా ఈ కవర్స్లో పెట్టేసేసి ఇలాగా కవర్ని అయితే ఫోల్డింగ్ చేసి ఒక పెన్నికి అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, పురుగు ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు అనేది పట్టదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న ఓకే, ప్యాకెట్స్లో ఉంచుకున్న ఓకేనండి. ఇలాగా ఎల్లుల్లిపాయ కాడని పెట్టేసి ఇలా క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బాగా పండిన అరటిపండును సగం ఇలాగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా సగం అయితే సరిపోతుందండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలంటే, అంటే పేస్ట్ లాగా మన చేతితో ఇలాగా మిక్సింగ్ చేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో కొంచెం పాలు ఉంటాయి కదండి, కాచి చల్లార్చిన పాలు కొంచెంగా ఇలా మొత్తం కూడా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ పైన కానీ అలానే మన ఫేస్ పైన కానీ ఇలాగా ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ మాత్రం అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. అలానే మన స్కిన్ పైన అప్లై చేసినా కూడా మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అలానే మంచి బ్రైట్నెస్ వస్తుందండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలాగ మనం అప్లై చేసిన 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలాగ తయారు చేసుకొని చక్కగా స్కిన్ పైన ఇలా పెట్టుకొని చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి. ఇలాగ మన ఫేస్ పైన మొటిములతో మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6. నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే గడ్డ కట్టకుండా ఇలాగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరానికి తీసుకుని వాడుకోవచ్చు, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. టిప్ నెంబర్ 7. ఇలాంటి చిన్న రోల్లో మనం అల్లం కానీ ఎల్లిపాయ కానీ ఇలా దంచుకుంటూ ఉంటాం కదండి, ఇలానే పెట్టేస్తే దీని మీద బొద్దింకలు కానీ అలానే బల్లులు కానీ పడుతూ ఉంటాయి కదండి, అస్తమానం మనం క్లీన్ చేసే పని లేకుండా ఏదైనా ఒక మూతని ఇలా పెట్టేసుకొని ఇలా దీన్ని మాత్రం ఇలా కవర్లో చుట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ అలానే పురుగులు కానీ ఇలా ఎక్కకుండా ఉంటాయండి, అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఒక్కొక్కసారి మూత టైట్గా ఉండి రాదు కదండి, మనం ఎంత తీసినా కూడా అవి రాకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి.
అట్లాంటి డబ్బాలకి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వ్యాజిలిన్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ ఇలాగా స్టీల్ డబ్బాలకి ఇలాగ అంచులకి ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మనం మూత తీసిన ప్రతిసారి కూడా టైట్గా లేకుండా బిగుతుగా లేకుండా చక్కగా స్మూత్గా లూజ్గా వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఈజీగా మూతనైతే మనం తీసుకోవచ్చు. ఇలా టైట్గా ఉన్న బాక్సులకి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, గ్రైండర్లో ఎక్కువగా పిండిలు అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి. పిండిలు పట్టుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలాగా గ్రైండర్లో మనం క్లీన్ చేసుకొని రాళ్ళు అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ పక్కన అయితే గ్యాప్ లేకుండా ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, గ్రైండర్ త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా గ్రైండర్ మనం గాజు పెట్టే గ్యాప్ అయినా ఉంచుకోవాలండి. లేదంటే ఈ రాళ్ళు పక్కన దీనికి ఆనుకుని ఉన్నాయనుకోండి, త్వరగా రిపేరింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా గాజు పెట్టే సైజ్ అంతా మనం కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఒకవేళ గ్యాప్ లేదు అనుకుంటే పైన అడ్జస్ట్ చేసే బటన్ అయితే ఉంటుంది కదండి, ఇక్కడ చక్కగా బటన్ దగ్గర కొంచెం మనం లూజ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం గ్యాప్ అయితే గ్రైండర్లో ఉంచుకోవాలండి, లేదంటే రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్విచ్ బోర్డుల దగ్గర ఉన్నటువంటి డస్ట్ను ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మెయిన్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం కాటన్ తీసుకుని కాటన్ పైన కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకొని ఇలాగా స్విచ్ బోర్డుల దగ్గర ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కూడా కాటన్ పెట్టేసి చక్కగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిపై ఉన్నట్టు డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11, అల్లంపై ఉన్నటువంటి చెక్కును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. మనకి అవసరానికి చాకు లేనప్పుడు ఇలాగ చక్కగా బాటిల్ క్యాప్తో చాలా ఈజీగా సింపుల్గా అల్లంపై ఉన్నటువంటి పొట్టుని ఇలా తీసుకోవచ్చండి. అల్లాన్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని, అంటే ఇసుక అనేది ఉంటుంది కాబట్టి ఇసుక శుభ్రంగా ఇలాగ వాటర్లో క్లీన్ చేసుకొని దీనిపై ఉన్నటువంటి తొక్కను చక్కగా ఇలాగ బాటిల్ క్యాప్ పెట్టి చక్కగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో అలానే ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక గ్లాసు తీసుకుని దాన్ని నిండుగా రైస్ అయితే పోసుకోవాలండి. దీనిలో చాకులు కానీ పేలర్లు కానీ సిజ్జర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. మనం అవసరానికి తీసుకుని యూజ్ చేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులు కానీ సిజ్జర్లు కానీ తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా ఎక్కువ రోజులు చక్కగా మన్నికైతే ఉంటాయండి. మన అవసరానికి కూరగాయలు కటింగ్ చేసేసుకొని ఇలా చాకుల్ని పెట్టుకోవచ్చు. అలానే ఇలా సిజ్జర్లు కూడా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, సిలిం లేకుండా తుప్పు లేకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 13, ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి, ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలను అయితే ఇలా ఒలిచేసుకొని దీనిలో విస్కర్లో పెట్టేసుకొని పొయ్యి అయితే వెలిగించుకొని పొయ్యి మీద కొంచెం హీట్ అయితే చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా విస్కర్లో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలని ఇలా అనుకుంటే ఎల్లుల్లిపాయలు వచ్చేస్తాయండి. ఈ విధంగా మనం ఎల్లుల్లిపాయలు వచ్చేసిన తర్వాత ఇలా అనుకుంటే చాలండి, చక్కగా ఎల్లుల్లిపాయలపై ఉన్నటువంటి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా కొంచెం ఒక నిమిషం చల్లారిన తర్వాత ఇలా చూసారా, ఈ విధంగా మనం ఎల్లుల్లిపాయని ఇలా అనుకుంటే చాలండి, దీనిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. చూసారండి, మీకు వీడియోలోనే కనిపిస్తుంది కండి. ఇలా హీట్ చేసేసుకొని కొంచెం ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది.
నిజంగా చెప్తానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలు ఒలిచేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని దానిలో కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఈ వాటర్లో వేసేసుకుంటే వాటర్లో ఈ కర్పూరం బిళ్ళలు త్వరగా కరగవు కదండి. ఇలా మనకి ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇలాగా ట్రై చేసి చూడండి. ఈ వాటర్ని అక్కడ పెట్టేసాం అనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలా వాచ్ చేతికి పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది కదండి, ఇలాగా మనం జారిపోతూ ఉంటే తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా టిక్ టిక్ క్లిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక క్లిప్ తీసుకొని ఇలా పెట్టేసుకుని వాచ్కి ఇలా గ్రిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాచ్ పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా మన పని అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి, చాలా సింపుల్గా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఆనియన్ని ఇలాగా పై ఉన్నటువంటి తొక్కను తీసేసి ఇలా వాటర్లో శుభ్రం కడిగేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని 4 స్పూన్ ఇలా పెట్టేసుకుని ఎన్ని ఆనియన్స్ అయినా ఇలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకి చేతి మీదకి చాకు వచ్చేస్తుందని భయం లేకుండా ఈ విధంగా 4 స్పూన్తో చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఫీలర్ ఒకటి తీసుకొని ఇలా ఈ విధంగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. మనం బిర్యానీలోకైనా ఆనియన్స్ని ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండి, చాలా సన్నగా చక్కగా కటింగ్ అయిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా మనకి పని అయితే అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ మీకు యూజ్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాంటి నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, పడేయకుండా వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఇలా బాడీ స్క్రబ్బర్ లాగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. అలానే గిన్నెలు కడిగేటప్పుడు కూడా చక్కగా ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ అండి, 18th టిప్. ఇలాంటివి చిన్నవి రోళ్ళు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అల్లం కానీ ఎల్లుల్లిపాయ కానీ ఇలా దంచుకుంటూ ఉంటాము. ఇలా చిన్న రోళ్ళు అయితే తీసుకుని ఈ రోల్లో అయితే కొంచెం అయితే మనం పంచదార ఒక స్పూన్ వేసేసుకుని లవంగాలు ఒక 5-6 తీసుకుని ఇందులో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, అంటే కొంచెమే ఉంది కాబట్టి ఇలా నేను ఇందులో వేసి ఇలా దంచుకుంటున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మన ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ అలానే పురుగులు కానీ చీమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా ఈ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ పౌడర్ని అయితే ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకోవాలి. అలానే పేస్ట్ ఉంటుంది కదండి, పేస్ట్ మనం యూజ్ చేసుకుని ఏ పేస్ట్ అయినా సరే కొంచెం వేసేసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని అయిపోయిన ట్యాబ్లెట్ సీడ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ సీట్ ఒకటి తీసుకొని ఇలాగా మొత్తం కూడా మిశ్రమాన్ని ఇలా ట్యాబ్లెట్ సీట్లో నింపుకోవాలండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో బాగా బొద్దింకలతో బల్లులతో చాలా విసుగుపోస్తూ ఉంటాం కదండి, ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ట్యాబ్లెట్ సీట్లో పెట్టేసుకొని సెజర్ పెట్టి ఇలాగా ట్యాబ్లెట్లని కట్ చేసుకోవాలండి. అవి ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా ఈ ట్యాబ్లెట్లని పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి. ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్లోకి ఇలా మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని పెట్టేసుకొని ఇలా కట్ చేసుకొని ఎక్కడైతే ఏ ప్లేసులు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బల్లులు బొద్దింకలు ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కదండి, గ్యాస్ బండ దగ్గర కానీ గ్యాస్ పొయ్యి దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ అలానే మనం సెల్ఫుల్లో గిన్నెల దగ్గర కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో ఎక్కువగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బల్లులు బొద్దింకలు చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అవి పారిపోతాయండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా బల్లుల్ని బొద్దింకల్ని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇలా మనకి గ్యాస్ స్టవ్ దగ్గర అలానే ఫ్లోర్ మీద అలానే
సెల్ఫుల్లో ఎక్కువగా గిన్నెల దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవి రాకుండా ఉంటాయి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే గ్యాస్ పొయ్యి కింద కానీ ఇలాగ సెల్ఫుల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు వీటి ఘాటుకి రాకుండా ఉంటాయి. అలానే ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఫ్రిడ్జ్ అడుగున కూడా ఇలా పెట్టేసాం అనుకోండి, అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో, ఏ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.